హాకీ ఇది జాతీయ క్రీడ. ఈ క్రీడ వల్ల ఎంతోమంది యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినటువంటి సందర్భం. అయితే కడపలో ఎక్కువ భాగం హాకీపైనే శ్రద్ధ చూపుతున్నటువంటి నేపథ్యం కాబట్టి హాకీ క్రీడాకారుల కోసం ప్రత్యేకించి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మైదానాన్ని ఏదైతే ఒక వ్యాపార వాణిజ్య సంస్థలకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ ఫండ్ కింద వీటిని డెవలప్మెంట్ చేశారు. అయితే డెవలప్మెంట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకున్న తర్వాత ఒక్కసారిగా కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించని కారణంగా ఈ హాకీ మైదానానికి తాళం వేసినటువంటి పరిస్థితి. అంటే దీంతో అటు క్రీడాకారులు కూడా తీవ్ర వేదనకు గురి చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ క్రీడాకారులంతా కూడా ఎవరైతే హాకీ క్రీడాకారులు ఆరు బయట ఇక్కడ ఆడుకోవాల్సినటువంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించలేనటువంటి ఒకే ఒక కారణంతో ఇక్కడ తాళం వేసిన పరిస్థితి. అయితే తాళం వేసిన విషయం అటు క్రీడా సంస్థకు సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలిసినప్పటికీ కూడా వారెవరు కూడా దీన్ని తెరిచే ప్రయత్నం ఇప్పటి వరకు చేయటం లేదంటే దాదాపు 2 ఏళ్ల క్రితం పూర్తయినటువంటి ఈ హాకీ మైదానం తాళాలు లేక బయట ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ బాల్ గిన ఖచ్చితంగా మనం చూడొచ్చు. ప్రధానంగా విజువల్స్లో ఇక్కడ గమనిస్తే ఏదైతే ఇక్కడ వాకర్స్ కూడా ఉన్నారు, వాకర్స్ కూడా నిత్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇక్కడ హాకీ ఆడితే ఆ బాల్ పోయి ఎవరైనా వాకర్స్కి తగిలితే మాత్రం దెబ్బ తగులుతుంది. అంటే అలాంటి పరిస్థితుల నేపథ్యం హాకీ క్రీడాకారులు కూడా ఒక రకంగా మట్టిలో ఆడుకోవాల్సిన పరిస్థితి. అంటే ప్రధానంగా మనం చూస్తే మైదానంలో గడ్డి ఉన్నటువంటి మైదానంలో ఈ ఆటను ఆడతారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే పిల్లలు కూడా ఆరు బయట ఆడుకోవాల్సిన పరిస్థితి ఉందంటే దీనికి ప్రధాన కారణం అధికారుల అలసత్వం, అదేవిధంగా నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఏదైతే షిరిడీ సాయి ఎలక్ట్రిసిటీ అంటే కడప నగర శివార్లలో ఉన్నటువంటి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ వాళ్ళు ఏదైతే ఈ క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో 7 కోట్ల రూపాయలు అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 7 కోట్ల రూపాయల విరాళంగా అంటే క్రీడాకారుల కోసం క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ హాకీ మైదానాన్ని నిర్మించారు. అయితే హాకీ మైదానాన్ని నిర్మించినప్పటికి కూడా ఈ హాకీ మైదానం తెలుసుకొని పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ ఇదంతా కూడా హాకీ మైదానం. ఈ మైదానంలో ఎక్కడే కానీ లోపలికి అడుగు పెట్టలేని పరిస్థితి. అంటే ఒక రకంగా కాంట్రాక్టర్ తాళాలు వేసిన కారణంగా అంటే ఆయనకు బిల్లులు చెల్లించలేదు కాబట్టి నేను తాళం వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని అటు ఇక్కడ ఉన్నటువంటి వారిని మనం విచారిస్తే ఆ విషయం చెప్తున్నారు. అయితే కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించని కారణంగా కాంట్రాక్టర్ తాళం వేస్తే మరి అధికారులు ఎందుకు దీనిపైన దృష్టి పెట్టడం లేదు? అసలు అధికారులు కాంట్రాక్టర్ తాళం వేసినప్పుడు ఎందుకు దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలపై అటు అధికారులు మాట్లాడలేకపోతున్నారు? అసలు క్రీడాకారులు తీవ్రమైనటువంటి వేదనకు గురవుతున్న పరిస్థితి. అంటే హాకీ లోపల ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఎన్నో పథకాలు సాధించే అవకాశాలు. ఎందుకంటే కడప నగరంలో ప్రధానంగా ఎక్కువ శాతం హాకీ క్రీడ పైన మక్కువ చూపుతారు. క్రికెట్ కన్నా ఎక్కువ హాకీ పైన మక్కువ చూపుతారు. అయితే ఆ నేపథ్యంలో మనతో పాటు కొందరు క్రీడాకారులు అంటే యువ క్రీడాకారులను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పినా ఎక్కడ ఆడుతున్నారు మీరు? ఏంటి సార్, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు మాకు గ్రౌండ్ అలాట్మెంట్ చేసిన సార్. అప్పుడు ఈ యాక్చువల్ మామూలుగా అయితే ఒక జిల్లాలో ఒక టర్ఫ్ రావడానికే చాలా కష్టపడండి. ముందున్న గవర్నమెంట్లో మాకు 2 టర్ఫ్ వచ్చింది, చాలా సంతోషం. ఎందుకంటే పులివెందులు ఆల్రెడీ ఆగి ఉంది, ఇక్కడ ఆగేది చాలా మంది డెవలప్ అవుతున్నారు. కానీ డెవలప్ అయ్యే మూమెంట్లో ఆల్రెడీ మామూలుది డైరెక్ట్ నేషనల్ గ్రౌండ్, ఇది మామూలు గ్రౌండ్ కాదు. అదే గ్రౌండ్ అయితే వచ్చింది, 100% వర్క్ అంతా అయిపోయింది. ఏం జస్ట్ అది తీయడమే లాగు, కానీ తీయడం ఏమంటే ఫండ్స్ మాకు రిలీజ్ చేయడం లేదు. మాకు దానివల్ల మేము ఆపేసాం. మాకు కీస్ ఇస్తేనే మేము డబ్బులు ఇస్తే మేము కీస్ ఇస్తాం అనేది మాట్లాడాను. కానీ ఆల్రెడీ వేజ్ కూడా 1 year అయిపోయింది. అది ఉండే కొద్దిగా దాన్ని లేచిపోవడం తప్ప నాకు ఏం లాభం ఉండదు వేసిన కాంట్రాక్టర్లకు కూడా. అది వాళ్ళు బిల్లు పాస్ చేయడం అంటే అది ఈ గవర్నమెంట్ ఏమన్నా ఈ ఉన్న లోకల్ ఎమ్మెల్యే మేడం కానీ వీళ్ళు వచ్చి కొంచెం మా పైన దయ చూపిస్తే ఈ గ్రౌండ్ ఓపెన్ అవుతుంది. పిల్లలు కూడా చూడండి సార్, మీరు ఇంతమంది వచ్చినా కూడా బయట ఆడుకునే తప్ప ఎంతమంది వచ్చినా క్రీడకు లోపల పోవడానికి అవకాశం లేదు. ఏమంటే పోవాలంటే ఫస్ట్ మేము ఫండ్స్ రిలీజ్ చేయమని మేము చేసేస్తామనేది మాట్లాడుతున్నారు. ఇంకా ఆల్రెడీ 60% ఇది కొంచెం అయిపోయింది. ఎందుకంటే పోను సమ్మర్లో ఇది ఎంత వాటర్ ఉంటే అంత కొత్తగా కనిపిస్తుంది. లేదంటే మాత్రం ఇది సుఖానికి పోయినట్టే. వేసినా కూడా వేసే తర్వాత ఓపెన్ చేసినా కూడా ఆడనీకి ఏం లేదు. పెచ్చలు మాది ఊడి వస్తూ ఉంటుంది, తార రోడ్డు వేసినట్టు
అట్లా ఊడి వస్తుంటుంది. కాబట్టి మేము మాకు ఎంత తొందరగా వచ్చే దాన్ని మేము కాపాడుగలుగుతాం. వాటర్ వేసి దాన్ని మళ్ళీ రీసైకిల్ మాది మేము చేసుకుంటాం. లేదంటే ఈ సమ్మర్ కన్నా ఎండలు తీవ్రతంతో అది పోయిందంటే మాత్రం వాళ్ళు వేయడం కూడా వేస్ట్ అని అడిగితే ఏమంటే చాలా మంది వస్తాను, సీనియర్ ప్లేయర్లు వస్తాను, దీనిలో హాకీలో నేషనల్ మెడలిస్ట్ ఉన్నారు, నేషనల్ ప్లేయర్లు వచ్చారు, హాకీలో పోలీసులు ఉన్నారు, గవర్నమెంట్ రైల్వేస్ అందరూ ఉన్నారు. కానీ ఎంత సపోర్ట్ చేసినా మాత్రం కూడా వాళ్ళు మాకు ఫండ్స్ వస్తేనే ఇస్తాము అన్నట్టు చెప్తున్నారు సార్. మేము ఆల్రెడీ కలెక్టర్ సార్తో మాట్లాడినాము, కమిషనర్ సార్తో మాట్లాడినాము, వాళ్ళు రిలీజ్ అయితే అన్నారు. కానీ తర్వాత అది ఎంతవరకు స్టాప్ అయింది తప్ప ఇంకా ఏం మాకైతే లాభం లేదు సార్. దీనివల్ల లేనట్టే ఉన్నట్టు అంటే చూసుకునే దానికి తప్ప ఏం దానికి లేదు. మాకు పోనీకి కూడా అవకాశం లేదు మాకు. ఇది మా కడప టర్ఫ్ పడింది అంతే చెప్పుకునేదానికి. ఎందుకంటే నాకు తెలిసి జూన్లో 19th పిల్లలకు నేషనల్ స్టార్ట్ అవుతాయి సార్. బయట స్టేట్లో పోతే టర్ఫ్ తప్ప గ్రావెల్ ఉండదు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే ఫ్యూచర్ మన ఆంధ్ర వాళ్ళైనా మెడల్ కొట్టి వాళ్ళు జాబ్స్ వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మా అవకాశంలో మేము కోల్పోయినాం దాన్ని. ఈ తరం అవకాశం కానీ దాన్ని కల్పిస్తే వాళ్ళు ఒక దారి అనేది ఒక స్పోర్ట్స్ కోటాలో కానీ ఇంకొకటి తరం కానీ ఉద్యోగాల అవకాశం ఉంది. మేము నేషనల్స్ ఆడి కూడా మేము ఇది ప్రైవేట్ స్కూళ్ళలో పీటీలో చేసుకుంటాం. మాకు ఇంతటితో అయిపోయింది. వీళ్ళని కనీసం కొంచెం ఆడినారంటే వాళ్ళ ఫ్యూచర్ అయినా గవర్నమెంట్ ఉద్యోగాలు లేదా ఇంకా సంవత్సరం ఎక్సెట్రా వాళ్ళ ఇంట్లో ఏమనుకున్నా మాకు తెలియదు. కొంచెం ఫ్యూచర్ అయితే ఉంటుంది సార్. అప్కమింగ్ స్టార్స్ ఉంటారు. చూడండి మీరే చూడండి, ఏం మాకు దిక్కు లేకుండా అయిపోయినట్టు ఉంది సార్. ఇంకా చెప్పాలంటే ఉన్నా కూడా మేము చూసుకునేది వీడు చూసుకున్నాం. మా కడపలో గ్రౌండ్ ఉంది అంతవరకు చెప్తా. మేము పోనీకి లేదు, ఆనికి లేదు, ఏం లేదంటే వాటర్ ఏమంటే అక్కడ వాటర్ మోటార్ బిగియాలి, అన్నీ బిగాలి. సో మాకు ఆ తాళాలు వేసిన మేము పోనీ కూడా అవకాశం అయితే లేదు సార్. కలెక్టర్ సార్ మేము ఫండ్స్ రిలీజ్ చేసేసినాము, మేము అయిపోయింది అన్నారు. వాళ్ళు కూడా ఫండ్స్ రిలీజ్ చేసాం అన్నారు. తర్వాత ఇంకా 10 days అనే మందులు దాటి వెళ్ళిపోతాం కదా. అది ఎక్కడ పులిస్తాం అనేది ఎవరు కూడా నిజంగా వాస్తవం అయితే తెలియదు. ఒక 10 days ఆగండి, 10 days ఆగండి. మొన్న ఒకసారి విజిటింగ్ మున్సిపల్ సార్, కమిషనర్ సార్ కూడా వచ్చి అప్పుడు కూడా చెప్పాము ఒక 10 days ఆగండి అన్నాడు. ఇంకా తర్వాత మంత్ దాటాను తప్ప అది ఎక్కడ స్టాప్ అవుతుంది అనేది మాకు కూడా ఎగ్జాక్ట్ ఎవరికి తెలియదు సార్. మళ్ళీ ఫండ్స్ వాళ్ళు ఇచ్చేసామన్నారు. వాళ్ళు కూడా మాకైతే ఫండ్స్ ఇంకా రాలేని వాళ్ళు అంటున్నారు. ఏమాత్రం నిజం అనేది మాకైతే తెలియదు. కానీ ఒక జిల్లాలో 2 తలుపు పడదాం అనేది అదృష్టమే సార్. కానీ అదృష్టంలో కూడా మేము ఆడలేకపోతున్నాం. ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా క్రీడలు నిర్వహించవచ్చు. నేషనల్ స్థాయి ఆడేచ్చు సార్. ఇంటర్నేషనల్ గ్రౌండ్ సార్ ఇది. పక్క స్టేట్ నుంచి వచ్చి మన నేషనల్ కాంపిటీషన్ అకామిడేషన్ ఇచ్చామంటే దీనిలో డైరెక్ట్ ఫెడరైట్ నేషనల్ మ్యాచ్ జరిపేయచ్చు. ఒక ఇండియా ప్లేయర్ వచ్చి ఆడేంత కేపబిలిటీ గ్రౌండ్ ఉంది సార్. సో మాకు ఈ గ్రౌండ్ ఉద్దేశంలో అయితే ఏం ఇబ్బంది లేదు. కానీ ఆడితే పిల్లలు చూడండి ఆడో గ్రూప్ జరగడం ఏమంటే మా బాళ్ళు రాయి మాదిరి ఉంటుంది సార్. యాక్చువల్గా చెప్పాలంటే రాయి అది వాకల్లో తగ్గితే వాళ్ళ అమ్మ నా బూతులు ఇడతారు మమ్మల్ని. వాళ్ళు 14 లేచినప్పటి నుంచి వాళ్ళకు ఏదో బాల్ అంటే గేమ్ పొరపాటు జరుగుతా తగులుతుంది. వాళ్ళు బాల్ తీసుకొని మీకు ఇళ్ళల్లో లేరా ఇది అమ్మ నా బూతులు వాళ్ళు తిడతారు. మేము ఇంకా పోనీలే మా గ్రౌండ్ తప్ప ఇంకేం లేదు. అన్న ఇదే ఆడకపోయినా ఇదే మాకు అనేది మేము వచ్చి వాళ్ళు తిట్టుకుపోయినా మాకు రోజుకు కనీసం వారంలో 2 గోళాట్లు అయితే పెద్ద రేట్ అయితే సార్. ఎవరో వాకర్ చలగడం, వాళ్ళు మమ్మల్ని తిట్టడం, మేము కాంప్రమైజ్ పోవడం, మళ్ళీ తప్పు మాదే కదా మా గ్రౌండ్ లేదు కాబట్టి మేము ఇటు ఉన్నామని అంత మించి తప్ప మాకైతే ఉన్నా కూడా మేము లోపలికి పోయే స్థితి లేదు. కాబట్టి మీరు చూడండి లాక్ వేసినారు. ఎవరు ఏం పోనీ చూడండి లోపల కూడా ఎన్ని రాళ్ళు ఉన్నాయో చూడండి. మేము ఒక్కోసారి మేము చూడలేక మేమే దూకి రాళ్ళు ఏడుకొని వచ్చే పరిస్థితి. ఏంటంటే మాకు అంత గ్రౌండ్ మీద అట్రాక్షన్ ఉంది కాబట్టి మేము చూసి వదులుకోలేకున్నాం సార్. ఆల్రెడీ 60% ఏమో నాకు తెలిసి పోతుంది గ్రౌండ్. ఈ సమ్మర్లో వేడికి అది లోపల తార ఉంటుంది, లేయర్లు ఊడి వచ్చిందంటే వెళ్ళిపోతుంది. వేయడం కూడా వేస్ట్ అని అడిగితే అంతే గ్రౌండ్. మేము పోనీకి లేదు, ఏం ఛాన్స్ లేదు సార్. నా పేరు కుమార్ బాబు సేగరి. నేను ఇక్కడ హాకీ ఒక 10 ఏళ్ళగా ఆడుతాను. ఇక్కడ హాకీ కోర్టు కట్టినారు. చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తా అంటే హాకీ కోర్టు కట్టినారు. ఇది తెడుస్తారని చూస్తే ఒక సంవత్సరం అయితే నేను తెడసలే. బయట ఆడుతా అంటే ఇక్కడ బాల్లన్నీ వాకర్స్ బాల్ తగులుతున్నాయి. చాలా ప్రాబ్లంగా ఉంది ఆడడానికి. మాకు ఇదేదో ఆసక్తిగా ఉంటుందని మేము కూడా దానికోసం ఉన్నాము. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియడంలో ఇది చాలా ప్రాబ్లంగా ఉంది మాకు ఆడడానికి ఏ దానికైనా కానీ. అందుకు మేము ఇది అడుగుతున్నాం, కొంచెం ఓపెన్ చేస్తే బాగుంటుందని. 8 years నుంచి నేను హాకీ ఆడుతున్నాను. చిన్నప్పటి నుంచి ఒక ఆశ అది పై స్థాయికి పోవాలని, ఆడాలని. అదేదో చాలా ఏళ్ళ తర్వాత పడింది గ్రౌండ్. ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఓపెనే కావడంలే. అది ఫిట్నెస్ చేయాలన్నా, మామూలుగా ఆడాలన్నా ఆ చిన్న కోర్టులోనే ఎంత అని ఆడలేకపోతున్నాం. మా చిన్న స్థానం 30-40 మంది ఈడ ఆడతాం. అది కాకుండా వాకర్స్ పెద్ద ప్రాబ్లం, అది నిజమే. ఏమంటే ఇంకా బేసి కూడా ఓపెన్ చేయలేకపోతాను. అది కొంచెం ఓపెన్ చేయాలని చూసి పెద్దోళ్ళు అదే రెస్పాండ్ చొరవ తీసుకొని ఓపెన్ చేస్తే మనకు సంతోషంగా బాగుంటుంది ఆడుకోవడానికి. అధికారులు అందరూ 7 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి కట్టినటువంటి ఈ మైదానం ఏదైతే ఉందో హాకీ క్రీడలు ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా
క్రీడలు నిర్వహించేందుకు కూడా అవకాశం ఉండే విధంగా ఈ క్రీడా మైదానాన్ని నిర్మించారు. అయితే ఈ క్రీడా మైదానాన్ని నిర్మించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ మాత్రం తనకు డబ్బులు చెల్లించలేదు కాబట్టి తనకు డబ్బులు చెల్లిస్తే ఖచ్చితంగా నేను మీకు తాళాలు ఇస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో మేము జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులను కూడా మొరపెట్టుకున్నాం. ఎందుకంటే మాకు దిక్కు లేని పరిస్థితి. అంటే ఒక రకంగా ఇక్కడ ఆరు బయట ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా వాకర్స్కు బాల్ వెళ్ళి తగులుతుంది. ఆ బాల్ వెళ్ళి తగిలినప్పుడు వాళ్ళు అంటే ఒక రకంగా బండ బూతులు తిట్టాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరికైనా చిన్న గాయం తగిలితేనే ఓడ్చుకోలేని పరిస్థితి. అలాంటిది వాకర్స్ నిత్యం ఇక్కడికి ముసలోళ్ళు వృద్ధులు అంతా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు తగిలడం వల్ల రోజు గొడవ పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది అటు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగి ఏడాది అవుతున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా అంటే ఒక రకంగా ప్రారంభానికి నోచుకోలేదు. అదేవిధంగా తాళాలు తీసేటువంటి పరిస్థితి కూడా లేదు. మనం చూస్తే ఇక్కడంతా కూడా ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనం మైదానంలో అటువైపు ఉన్నటువంటి ఏదైతే కనిపిస్తుందో నీలం రంగులో ఉన్నటువంటి మైదానం అది లేయర్లు కూడా లేచిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎండ తీవ్రతగా ఉంది. నీరు వేసి దాన్ని ప్రొక్యూర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం. ఒకవేళ 7 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఇంత పెద్ద స్టేడియాన్ని నిర్మించినా కూడా దాన్ని కాపాడుకోలేకపోతున్నాం అన్నటువంటి ఆవేదన కూడా ఇట్లా హాకీ క్రీడాకారుల్లో కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాటర్ వేసి దీన్ని ప్రొక్యూర్ చేసుకోవాలి. అలాంటిది వాటర్ వేసుకోలేని పరిస్థితి, లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందంటే దీనికి ప్రధాన కారణం కేవలం అధికారుల అలసత్వం. అదేవిధంగా ఇదైతే బిల్లులు అంటే ఇది సాధారణంగా హాకీ క్రీడ ఎక్కువ శాతం మక్కువ చూపుతారు. అయితే ఇక్కడ ప్రధానంగా సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ వాళ్ళు దీన్ని క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి సదుద్దేశంతో 7 కోట్ల రూపాయల నిధులను కలెక్టర్ ఖాతాకు జమ చేశారు. అయితే కలెక్టర్ ఖాతాకు జమ చేసినా కూడా 4 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కు చెల్లించారు. ఆ తర్వాత 3 కోట్ల రూపాయలు చెల్లిస్తే కానీ తాను తాళం ఇవ్వలేను అన్నటువంటి విషయాన్ని కూడా బాహటంగా అధికారులకు చెప్తూనే ఉన్నారు. అయితే ఆ 7 కోట్ల రూపాయల్లో 3 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్కి సంబంధించినటువంటి ఫండ్స్ దేనికి వాడుకున్నారు, ఎందుకు వాడుకున్నారు అన్న దానిపైన కూడా స్పష్టత లేని పరిస్థితి. దీని కారణంగా అటు హాకీ క్రీడాకారులు బయటనే అంటే ఆరు బయట ఆడుకోవాల్సినటువంటి దుర్గతి ఉంది. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే అధికారులు జోక్యం చేసుకోకపోతే మాత్రం ఆ క్రీడాకారులు మరింత రాష్ట్ర ప్రభుత్వం వైపు ఏం చెప్తుందంటే క్రీడాకారులను ప్రోత్సహించాలి, క్రీడాకారులను ప్రోత్సహించి వారిని వెనుదన్నుగా నిలవాలంటూ కూడా వైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ కడప నగర నడిబొడ్డులో ఉన్నటువంటి హాకీ మైదానమే తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఉందంటే దీనికి ప్రధాన కారణం ఎవరన్నటువంటి విషయంపై అటు అధికారులకు కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక సంస్థ ఏదైతే విరాళంలో రూపంలో ఇచ్చింది, ఏదైతే క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక సంస్థ నిధులను కేటాయిస్తే ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి క్రీడాకారుల నోళ్లు కొడుతున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రధానంగా ఈ జిల్లా అంటే ఒక రకంగా ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి వ్యక్తే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఈ వ్యవహారంలో ఎందుకు జోక్యం చేసుకోవడం అనేటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ హాకీ క్రీడాకారులపైన కొంత ఏదైతే వాళ్ళ సానుకూలతను వ్యక్తం చేసి హాకీ మైదానం తెరుచుకునే విధంగా చేస్తే మాకు బాగుంటుంది. ఇప్పటికే మేము జీవితాలను కోల్పోయాం. ఎందుకంటే హాకీ క్రీడతో ఎంతో ప్రేమ మక్కువతో హాకీ ఆడుతున్నాం. అయితే ఇటీవల కాలంలో నేషనల్స్ ఆడి కూడా ప్రయోజనం లేదు. ఇప్పుడున్నటువంటి పిల్లలు కూడా నేషనల్స్ ఎక్కడ కోల్పోతామన్నటువంటి బాధ వారిలో ఉంది. అలాంటి ఆవేదనకు గురవుతున్నటువంటి క్రీడాకారుల ఆవేదనను అర్థం చేసుకొని ఇకనైనా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ హాకీ మైదానాన్ని తెరిచే దిశగా అడుగులు వేయాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప మున్సిపల్ స్టేడియం నుంచి.